చెరు అండ్ బాలయ్యతో నేనుంటానంటున్న మోహన్ లాల్. వన్స్ అగైన్ హిట్ కాంబోని లాక్ చేసిన దిల్ రాజు. పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ లో నువ్వా నేనా అంటున్న హీరోయిన్స్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. దిస్ వీక్ TFI లో 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడే మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్కి చాలా సపోర్ట్ అండ్ బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. మహా అవతార్ నరసింహన్ ఫిలిం అనేది యానిమేషన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతూ ఉండగా ఇప్పుడు దానికి వచ్చిన సెకండ్ పార్ట్ అనేది మహా అవతార్ పరశురామ్ ఫిలిం అనేది ఈ 2027లో మూవీ అనేది గ్రాండ్గా రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అది కూడా ఇంకా అనదర్ పార్ట్స్ కూడా కమింగ్ సూన్ అని వాళ్ళు పెట్టేశారు. చూద్దాం మరి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అవుతుందో లేదో. న్యూ మూవీ ఆఫ్ రితేష్ రాణాది జెట్లీ మూవీపై ఒక సూపర్ అప్డేట్ అనేది బయటకు వచ్చింది. ఈ మే 1న గ్రాండ్గా మూవీ అనేది రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈ మూవీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో. మన సిద్ధార్థ్ అండ్ త్రిష ఇద్దరిది బ్లాక్ బస్టర్ హిట్ పేర్. అప్పుడెప్పుడో వచ్చిన నువ్వు వస్తానని వద్దంటున్న ఫిలిం యువ అండ్ కళావతి మూవీస్ అనేవి బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉండగా ఇప్పుడు మళ్ళీ అంతే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది దిల్ రాజు లాక్ చేశారు. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో, మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మన మెగాస్టార్ చిరంజీవి అండ్ బాబీ ఇద్దరు కలిసి ఒక ఫిలిం చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పుడు దాంట్లో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ రోల్లో మోహన్ లాల్ గారిని క్యాస్ట్ చేసుకోబోతున్నారంట. అండ్ అంతేకాకుండా మన బాలకృష్ణ గారి సినిమాలో కూడా మోహన్ లాల్ గారిని క్యాస్ట్ చేసుకోబోతున్నారు. చూద్దాం మరి ఇద్దరిలో ఎవరి కేసు చెప్తారో మన మోహన్ లాల్ గారు. పెద్ద మూవీ షూటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఒక ఐటెం సాంగ్ అనేది బ్యాలెన్స్. ఈ ఐటెం సాంగ్లో ఎప్పటి నుంచో మనం అనుకున్నట్టే మృణాల్ ఠాగూర్ గారిని యాక్ట్ చేస్తారనుకుంటే బట్ ఆమె నో చెప్పడం వల్ల ఇప్పుడు సంయుక్త మీనన్ గారికి ఆ ఛాన్స్ అనేది వెళ్ళింది. చూద్దాం మరి ఈ మూవీ టీం ఎవరిని ఫైనల్ చేస్తారో. అండ్ వీళ్ళ ఇద్దరిలో ఎవరు బాగుంటారు అండ్ రామ్ చరణ్ పక్కన ఎవరు సూపర్గా డ్యాన్స్ చేస్తారనేది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి నిన్న మేజర్ సర్జరీ అనేది జరిగింది. టైంకి తినక టైంకి పడుకోక ఆయన హెల్త్ అప్సెట్ అయినట్టు. సో ఆయన హెల్త్ కండిషన్ కారణంగా నిన్న ఆయనకి మేజర్ సర్జరీ చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి ఆల్ హీరోస్ అండ్ ఆల్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఎక్స్లో పోస్ట్ చేస్తూ గెట్ వెల్ సూన్ అని చెప్పి అందరూ కోరుకున్నారు. సో మనం కూడా కోరుకుందాం. అవర్ రెబల్ స్టార్స్ ప్రభాస్ యొక్క డార్లింగ్ ఫిలిం అనేది రిలీజ్కి రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డార్లింగ్ ఫిలిం అనేది సూపర్ ఎపిక్ బుకింగ్స్ అనేది జరుపుకుంటుంది. అప్పుడెప్పుడు బాహుబలి 1 and 2 ఎపిక్ మూవీ తర్వాత రిలీజ్ తర్వాత ఏ మూవీ కూడా ప్రభాస్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ నెంబర్స్ అనేది పెట్టలా. బట్ ఇప్పుడు డార్లింగ్ ఫిలిం అనేది ఎపిక్ గ్రాస్ అనేది కలెక్ట్ చేయబోతుందని ట్రేడ్ అండ్ మనకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ రివ్యూస్ అండ్ బుకింగ్ యొక్క రిపోర్ట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. అనదర్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ స్టే మీ టేక్ కేర్ అండ్ బై. సైనింగ్ ఆఫ్ వంశీ. థ్యాంక్ యూ.